డియర్ గేట్ 2026 ఆస్పిరెంట్స్, మనకి టైం అయితే వచ్చేసింది. కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా కొన్ని గంటలు మాత్రమే గేట్ 2026 సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. మనకి ఫిబ్రవరి 7, మరి ఇంకా 1 డే మాత్రమే మిగిలిందమ్మా, 8. మరి నెక్స్ట్ 1 వీక్ తర్వాత 14, 15. మరి ఈ ఎగ్జామినేషన్కి ఎలా వెళ్ళాలి, ఏమి తీసుకెళ్ళాలి ఒకసారి రిమైండ్ చేద్దాం. ఆల్రెడీ కూడా నేను వీడియో చేశాను, మరి కొన్ని రోజులు అయిపోయింది కాబట్టి ఒక్కసారి రిమైండ్ చేసుకుంటే స్టూడెంట్స్ ఏమైనా మర్చిపోకుండా మరి కంపల్సరీగా తీసుకెళ్ళండి. లేకపోతే మీకు ఎగ్జామినేషన్కి అలో చేయరు. అవి చూద్దాం ఒకసారి. అడ్మిట్ కార్డు నెంబర్ 1 పాయింట్, అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నారా లేదా, ఫ్రెష్ అడ్మిట్ కార్డు, అది చూసుకోండి. తర్వాత ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళి మరి ఈ విధంగా అయితే అడ్మిట్ కార్డు ఉంటుందమ్మా. అడ్మిట్ కార్డు మనకి ఫిబ్రవరి 8వ తారీఖు సండే, రేపు కూడా ఎగ్జామినేషన్ ఉంది. ఇది 8వ తారీఖు అడ్మిట్ కార్డు. 9:30 నుంచి 12:30 నుంచి ఎగ్జామ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ 2:30 to 5:30 ఎగ్జామినేషను. ఈ ఇన్స్ట్రక్షన్స్ మరి ఎలక్ట్రానిక్ కాపీ. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎలక్ట్రానిక్ కాపీ అడ్మిట్ కార్డ్. సార్ నా మొబైల్లో ఉంది అంటే కుదరదు, మొబైల్సే అలో చేయనప్పుడు ప్రింటెడ్ కాపీ విత్ కలర్ తీసుకెళ్తే ఇంకా మంచిదమ్మ. ప్రింటెడ్ కాపీ మీరు తీసుకువెళ్ళాల్సింది మరి ప్రింట్ కాపీ ఆఫ్ అడ్మిట్ కార్డ్ అలాంగ్ విత్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషను. అడ్మిట్ కార్డు ప్లస్ ఆధార్ తీసుకెళ్ళండి, ఓటర్ ఐడి ఏదైనా ఉంటే సబ్మిటెడ్ అలాంగ్ విత్ పాన్ కార్డు. 2 ఉంటే సరిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. మరి అదేవిధంగా మరి మెయిన్ ఏంటంటే లేట్గా వెళ్ళొద్దామా. లేట్గా వెళితే మీకు ఎగ్జామినేషన్కి అలో చేయరు. లాస్ట్ ఇయర్ కొంతమంది స్టూడెంట్స్ లేట్గా వెళ్ళటం వల్ల వాళ్ళ ఎగ్జామినేషన్ అయితే కోల్పోయారు. అది ఆ వీడియో ఒకసారి చూద్దాం. మరి ఎగ్జామినేషన్కి స్టూడెంట్స్ 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన మరి స్టూడెంట్స్కి వెళ్ళి అనుమతించరు. ఇలాంటి పరిస్థితి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెచ్చుకోవాలి. స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు టయానికి అయితే వెళ్ళండి. వాళ్ళు చెప్పిన 8 గంటల లోపు గేట్ 2026 మరి 8 గంటల కల్లా మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఉండేటట్టు చూడండి. మరి ఇది స్టూడెంట్స్ అసలు జేఈ కూడా ఇలాంటి ప్రతి ఎగ్జామినేషన్కి కూడా అలో చేయరు. అలాంటిది గేట్ అనేది ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ పెద్ద మరి ఇండియాలోనే నెంబర్ 1 ఎగ్జామినేషన్. దీన్ని ఎటువంటి ఐఐటి వాళ్ళు కండక్ట్ చేస్తారు. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మీరు మరి లేటుగా వెళ్ళవద్దు. బతిమలాడినా మిమ్మల్ని అలో చేయరు. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఈ విధంగా లేటుగా వచ్చి మరి ఇబ్బందులు పడుతున్నారు. మరి స్టూడెంట్స్ ఎటువంటి పరిస్థితుల్లో లేటుగా వచ్చి కంగారు పడతాం. లేటుగా రావటం వల్ల ఏంటంటే మీలో బీపీ పెరిగిద్ది, మార్క్స్ సరిగా లేటుగా వెళ్ళటం వల్ల మీలో బీపీ, టెన్షన్ ఇవన్నీ పెరిగి ఉండాది కూడా మర్చిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. హ్యాపీగా మరి ఫ్రెష్గా వెళ్ళాలి. ఫ్రెష్గా 8 గంటలకు వెళితే మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు మార్క్స్ కోల్పోకుండా ఉంటారు. ఇటు గేటు కూడా మూసేశారు వీళ్ళదైతే. ఇది స్టూడెంట్స్. మరి సెకండ్ పాయింట్ అయితే మనకి లేట్గా టు ఫెసిలిటేట్ ఎవరు కూడా వెళ్ళవద్దు. ఎందుకంటే మీరు టు ఫెసిలిటేట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ బై ద ఎగ్జామినేషన్ సెంటర్ క్యాండిడేట్ మస్ట్ రిపోర్ట్ ఎగ్జామినేషన్ వెన్యూ. మరి 1.5 అవర్ ముందుకు మనం ఎగ్జామినేషన్ ఉండాలి. మరి ఎప్పుడు ఉండాలి? మనకి ఎగ్జామినేషను 9:30 ఉంది. మార్నింగ్ 9:30 అంటే 1.5 అవర్ అంటే మీరు ఆల్మోస్ట్ 8 గంటలకల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండాలి. ఇది దృష్టి పెట్టుకోండి. 1.5 అవర్ ఉంటే టెన్షన్ ఉండదు. మరి టెన్షన్ వల్ల మనం చదువుకున్నవి కూడా మర్చిపోతాం. గుర్తుపెట్టుకోండి. సైకాలజీ ఏం చెప్తుందంటే ఆ టెన్షన్లో ఏంటంటే ఏమి రాస్తున్నావు ఏంటంటే మీకు గుర్తు రాదు. అందుకని ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళటం వల్ల మీరు అన్నీ గుర్తుపెట్టుకుని చక్కగా ఎగ్జామినేషన్ రాసి వస్తారు. మీకు ఏమైతే చదువుకున్నారో అవన్నీ బ్రెయిన్లో ఉంటాయి. గుర్తుపెట్టుకుని కొత్త ఏమి రావు, కానీ మీరు చదువుకున్నవి బ్రెయిన్లో ఉంటే హ్యాపీగా మీరు ఐఐటి, ఐఐసి బెంగళూరులో సీటు కొట్టే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా థర్డ్ పాయింట్, క్యాండిడేట్ విల్ పర్మిటెడ్ టు ఆక్యుపై ద సీటు. ముందే మీ సీట్లో కూర్చోండి. క్యాండిడేట్ కెన్ లాగిన్, రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్. మరి 20 నిమిషాల ముందే మీరు కంప్యూటర్ ముందు కూర్చోండి హ్యాపీగా ఎగ్జామినేషన్లో. మరి డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ వర్చువల్ క్యాలిక్యులేటర్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు పర్సనల్ క్యాలిక్యులేటర్ ఎటువంటి పరిస్థితుల్లో తీసుకువెళ్ళకూడదమ్మ, గుర్తుపెట్టుకోండి. పర్సనల్ క్యాలిక్యులేటర్, మొబైల్ ఫోన్స్, ఎందుకంటే వర్చువల్ క్యాలిక్యులేటర్ అక్కడే ఉంటుంది. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఇబ్బంది ఏమి ఉండదు. స్క్రిబ్ ప్యాడ్ కూడా ఇస్తారు. మీరు రఫ్ వర్క్ ఏమైనా చూసుకుంటే క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ దేర్ ఓన్ పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకుని వెళ్ళండి. క్యాండిడేట్ అలౌడ్ టు బ్రింగ్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ని తీసుకుని వెళ్ళండి. అదేవిధంగా క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ టు బ్రింగ్ ఎనీ ఐటమ్స్ మెన్షన్ 1 to 7. ఎగ్జామినేషన్ సెంటర్ పర్సనల్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. మీరు 1 నుంచి 7 పాయింట్లు సపోజ్ ఈ పైన అన్నీ మరి ఏమైనా తీసుకెళ్ళాను అనుకోండి, ఎగ్జామినేషన్ వాళ్ళు సెంటర్ పర్సనల్స్ మీ యొక్క వాటిని బయట పడేయమంటారు. అవి రెస్పాన్సిబుల్ కాదు.
సేఫ్టీ ఆఫ్ ద క్యాండిడేట్ పర్సనల్ బిలాంగ్స్ క్యాండిడేట్ పొసెస్డ్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ విల్ బి డీరిజిస్టర్డ్. అంటే మీ ఐటమ్స్ని తీసి బయట పడేస్తారు, అవి ఎవరో వాళ్ళు తీసుకువెళ్తారు. వాటికి ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో బాధ్యులు కాదు. అందుకని గేట్కి మీరు ఏంటి 2 ఐటమ్స్ తీసుకెళ్తే సరిపోతుంది. గేటు హాల్ టికెట్, అడ్మిట్ కార్డు ఒకటి, మరి మీకు ఆధార్ కార్డు ఒరిజినల్ అవి ఉంటే తీసుకెళ్ళండి. పెన్ను పేపరు ఇంకేమీ అవసరం లేదు. సింపుల్ డ్రెస్సింగ్తో వెళ్ళాలమ్మా స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అని వాళ్ళకి సపోర్ట్ అయితే ఇస్తారు. తర్వాత పీడబ్ల్యూ క్యాండిడేట్స్ సఫరింగ్ ఫ్రమ్ ఎవరైనా ఎయిర్ బోర్న్ క్వార్టర్ డిసీజెస్, చికెన్ ఫాక్స్, దేర్ జోన్స్ ప్రిఫరబుల్ 1 వీక్. ఏమైనా మీకు కానీ చికెన్ ఫాక్స్ కానీ ఏమైనా అంటువ్యాధులు ఉంటే 1 వీక్ బిఫోరే వాళ్ళకి. ఇప్పుడు 1 వీక్ రేపు 14, 15 తారీఖులు ఎగ్జామినేషన్ ఉండే వాళ్ళు మాత్రం ఇప్పుడే మెన్షన్ చేయండి. ఇప్పుడు రేపు ఎల్లుండి ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, వాళ్ళు చేసిన అవసరం లేదు. ఇది స్టూడెంట్స్ మనం తీసుకువెళ్లాల్సినవి 2. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి ప్రింటెడ్ కాపీ ఆఫ్ అడ్మిట్ కార్డు ఒకటి తీసుకెళ్ళాలి. తర్వాత ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్ ఇన్ కేస్ ఆఫ్ క్వాలిటీ ఫోటోగ్రాఫ్ ఐడెంటిఫికేషన్ పూర్. ఇది తర్వాత అది ఆధార్ కార్డు మీతో తీసుకెళ్ళాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఆఫ్ పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డు కానీ ఏదైనా తీసుకెళ్ళండి. మరి ఎగ్జామినేషన్కి 1.5 అవర్ ముందు అయితే వెళ్ళండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు టెన్షన్తో వెళ్ళొద్దు. మీరు అదరా రొల్లుతా వెళ్ళకూడదు. హ్యాపీగా 9:30 ఎగ్జామ్ అనుకోండి, మీరు కనీసం మరి 9:30 ఎగ్జామ్ అంటే 8:30 గంటలకల్లా మీరు హాల్ దగ్గర ఉండండి, గేట్ లోపలికి వెళ్ళిపోండి. ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కరికి కూడా. మరి ఐఐటీల్లో, ఐఐసి బెంగళూరులో ఎంటెక్ సీటులు రావాలని, మరి పిఎస్సిలో మంచి పర్సంటైజ్ మీకు మంచి స్కోర్ వస్తే మరి పిఎస్సిలో కూడా మీకు ఆల్ ది బెస్ట్. మరి మంచి జాబ్స్ కానీ మంచి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ధావిరి అకాడమీ. డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. థ్యాంక్ యూ, బాయ్.